హలో భయ్యా, బాగున్నారా? యేసుప్రభు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అవునా? చాలా క్లారిటీగా అయితే చెప్తాను. యేసుప్రభు మాత్రం దేవుడే, ఓకేనా భయ్యా? మీ క్రిస్టియన్స్ అంతమంది కూడాను యేసుప్రభు దేవుడు అంటారు. మరి మేము చిన్నప్పటి నుంచి ఏ దేవుడిని నమ్మకనే బ్రతుకుతానమా? ఇప్పుడు మేము బ్రతకట్లే. దాని గురించి చెప్పయ్యా. అది భయ్యా బ్రదరు, యేసుప్రభు దేవుడు అని నమ్మకపోతే మీకు అన్నం దొరకదు, ఆకలితో ఉంటారని ఎవరైనా చెప్పారయ్యా? అది కాదు. అక్కడ యేసుప్రభుని ఎందుకు నమ్మాలి ఏంటి అని. అయితే ఒకటి, యేసుప్రభు నమ్మనంత మాత్రాన మీకు భోజనం దొరకదు, తిని దొరకదని మాత్రం మా అభిప్రాయం మాత్రం కాదు. అయితే యేసుప్రభు కొన్ని తెలుసుకోవడం, దేవుడు కాబట్టి ఆయన తెలుసుకోవాలని మేము కూర్చున్నాం. అదే ఒకసారి విను చెప్తాను. అసలుకి ఎప్పుడు చాలాసార్లు మేము వింటానామండి యేసుప్రభు గురించి చెప్పడము అంతాను. మాకును మీకు ఏం తేడా? అది మరి మీరు చెప్పండి. చెప్పేది అడిగేది నిజమే. యేసుప్రభు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు. దాని గురించి కాదు, మీరు అనేది కూడా కరెక్టే. కానీ యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? మనం తినడానికి గురించి, సంపాదన చేసుకోవడానికి, కుప్పలు వేసుకోవడానికి, దాచుకోవడానికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు కొన్ని దగ్గర చెప్పేది ఏంటంటే, ఆకాశ పక్షులు చూడుడి, అవి కోయవు పంటని, విత్తనాలు ఏవి పంట వేయవు కానీ హ్యాపీగా ఉంటానేగా. అలా మీరు టెన్షన్ పడవద్దు, అది నేను చూసుకుంటాను అని ప్రభువు చెప్తాడు. భయ్యా అసలుకి అయితే మీ ప్రభువుని ఎందుకు నమ్మాలి ఏంటిని ఆ విషయం మీకు చెప్పండి భయ్యా. అది తెలుసుకుంటే మాకు కూడా అర్థమవుతుంది. మీరు గుళ్ళకి వెళ్తున్నారు, మేము వెళ్తున్నామని మేము గుళ్ళకి కూడా వెళ్తున్నాము. ఎప్పుడు మొక్కుతున్నవే రొటీనే కదా. దాని గురించి మీరు కొత్తగా ఈ దేవుడు నమ్మండి, ఆ దేశం దేవుడు ఈ దేశం దేవుడు మాకు తెచ్చి పెడతాడు కదయ్యా. దాని గురించి కొద్దిగా క్లారిటీ చెప్పయ్యా. ఓకే సరే, అలాగా సరే చెప్పయ్యా. మీరు చెప్పినట్టే ఓకే చెప్పయ్యా, క్లారిటీ ఇవ్వబోయ్యా. మరి మేము కూడా అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి అదే కదా. మీరు ఇప్పటి నుంచి నమ్ముతున్నారు, మేము ఏదో ఒకటి నమ్ముతున్నాం, అందరూ నమ్ముతాను. ఎవరికైనా దేవుడు అంటే ఇష్టమే. ఎందుకంటే దేవుడు అనేది ఒక నమ్మకం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు జరగాలని, ఏదైనా మేము ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. కానీ అంతకన్నా మించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అన్నది ఎక్కువ బైబిల్లో చెప్పింది ఏంటంటే ఆత్మ గురించి చెప్పబడుతుంది. ఆత్మ గురించి మెయిన్. ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు కూడాను ఆత్మ ఉంటుంది. ఒక ప్యాకేజీ లాంటిది. ఒక విషయం, బంగారం షాప్కి బంగారం మనం కొంటాం. కొనేటప్పుడు దేని గురించి కొంటాం? ఆ డొక్కు గురిండే, బంగారం గురిండే, బాక్స్ గురిండే కాదు. అందులో ఉన్న వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువు గురిండే మనం కొంటున్నాం. కొనేసిన వెంటనే ఆ బాక్స్ బయటని పడేస్తాం. వస్తువుని ఆ బంగారం ఉంగరంగా ఏదైనా దాస్తాం కదా. అదేవిధంగా ఈ శరీరం ఒక రోజుని విడవబడుతుంది. ఇది మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో నుంచి తీయబడింది, మట్టిలో పోతుంది. కానీ ఆత్మ అనేది స్టాండర్డ్ అని యేసుప్రభు చెప్తున్నారు. ఆయన చెప్పడమే కాదు, ఆయన చెప్పి ఆయన్ని చంపి ఆయన్ని సమాధి చేశారు. జనాలు కూడా నువ్వు లేవయ్యా, నిజంగా నువ్వు చెప్తున్నావు, ఆత్మ బలమైనది, ఆత్మ లెగుద్దు అన్నావు కదా అని ఆ రోజుల్లో ఆయన కూడా చంపి సమాధి చేశారు, ఆయిల్ పెట్టారు. అయితే ఆయన 3వ దినమని సమాధి నుంచి నిజంగా శరీరం వేస్టే. అదే ప్రభువు చెప్పిన మాట. అందుకే ప్రభువు మాటలకు బయట మాటలకు తేడా ఉంటుంది. ఆత్మ సిద్ధం అన్నాడు. ఆయన సమాధి మీద పెద్ద బండలు పెట్టి ఇచ్చేసినా ఆయన సమాధి నుంచి లేచిపోయాడు. ఆ సమాధిలో అందరిలాగా శవము ఉండడం, బట్టలు ఉండడం అవేవీ లేదు. అలాగే నన్ను నమ్మిన వాళ్ళు లెగుస్తాడు. మన ఆత్మకు సావు లేదని యేసుప్రభు చెప్తున్నాడు. అందుకు భూమి ఒకటే కదా, దాన్ని సృష్టించిన దేవుడు ఒకడే. కాబట్టి ఆ దేశం దేవుడు ఈ దేశం దేవుడు అని మనం అనకూడదు. యేసుప్రభు చెప్తుంది ఏంటంటే, యేసు అనగా రక్షకుడు. దేనికి? ఆత్మకి. శరీరానికే తినడానికి వీటి గురించి భోజనం వండిసి మనకు పెట్టడానికి ఆయన రాలేదు. ఆల్రెడీగా భూమి మీద అన్ని పంటలు, వ్యవసాయాలను దేవుడే సృష్టించాడు. అవి మనకు చేతులు ఇచ్చాడు, కాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పనులు చేసుకుని తినవచ్చు కాదనిలే. ఆత్మ గురుండే ఆయన పరలోకం దిగి వచ్చి మనకు బోధించాడు. అర్థమైంది కదా భయ్యా? థ్యాంక్స్ భయ్యా, మీరు అడిగినందుకు. సారీ.